మాజీ సీఎం జగన్ దేవుని జోలికొస్తే ఏమైందో కదా ఎన్నికలలో మీరంతా చూసిల్లు. మనం ఏ మతానికి చెందినోళ్ళమైనా సరే అన్ని మతాలను మనం గౌరవించాలి, అదే మన అభిమతం. మేం చర్చి మసీదులకు పోయినప్పుడు వారి మత విశ్వాసాలకు అనుగుణంగా మేము నడుచుకుంటాం. తిరుమలకు పోవాలన్నా కూడా జగన్ డిక్లరేషన్ ఇచ్చే సాంప్రదాయాన్ని పాటిస్తే మంచిగుంటదని రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేశం సార్ అన్నాడు. శ్రీకాకుళంలో పాఠశాల ఆకస్మిక పరిశీలన అనంతరం ఆయన విలేకరులతోనే మాట్లాడుకుంటూ వచ్చిండు. తిరుమల లడ్డు నాణ్యత లోపంతో పాటు అనేక సమస్యలను భక్తులు యువగళం పాదయాత్రల నా దృష్టికి తీసుకొచ్చిళ్ళు. అధికారంలోకి వచ్చినాక టీటీడీ పక్షాలను వేయాలని చెప్పి ఈవోకు చెప్పినాం. నెయ్యి సరఫరా చేసే కంపెనీ టర్నోవర్ 250 కోట్లు ఉండాలన్న నిబంధనను వైవి సుబ్బారెడ్డి 150 కోట్లకు తగ్గిస్తా ఎందుకు సవరించిండు? తిరుమలలో జరిగిన అవకతవకల మీద నిగ్గు తేల్చేందుకు కమిటీ వేసినాం. ఈశారణల వాస్తవాలన్నీ బయటకొస్తాయి, ఒక్కొక్కరిని బొక్కలకు దోసుడే. ఇప్పుడు తిరుమల లడ్డు నాణ్యత బాగున్నదని చెప్పి వైకాపా ప్రజా ప్రతినిధులు కూడా చెప్తున్నారు. ఒక్కసారి అది యాది పెట్టుకోండి అని చెప్పి లోకేశం సార్ అన్నాడు. జగన్ లెక్క మేం బారిపోయే మనుషులం కాదు. సూపర్ 6 పథకాల అమలు మీద విలేకరుల ప్రశ్నలకు లోకేశం సార్ సమాధానం చెప్పుకొచ్చిండు. ఇప్పటికే పింఛన్లు, మెగా డిఎస్సి హామీలను మేము అమలు చేసినాం. దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్లను కూడా ఇస్తామని ముఖ్యమంత్రి ఇప్పటికే ప్రకటన చేసిండు. పథకాల అమలు మీద మాకు చిత్తశుద్ధి ఉన్నది, అది గుర్తుపెట్టుకోండి. ఇచ్చిన ప్రతి హామీని మేము ఖచ్చితంగా నిలబెట్టుకుంటాం, అది మా రక్తంలోనే ఉన్నది. జగన్ లెక్క పరదాలు కట్టుకొని మేము దొంగసాటుగా తిరిగే దొంగలం కాదు. ఒకవేళ మరి మీరు తప్పు చేయకపోతే ఎందుకు భయపడ్డారు? ముఖ్యమంత్రిగా ఉన్నన్నాళ్ళు దొంగ లెక్క ఎందుకు తిరిగినవు? ఈనాడున ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ప్రజల వద్ద ప్రజావేదిక అనే ప్రోగ్రామ్ ను నిర్వహణ చేస్తున్నాడు. పబ్లిక్ సమస్యలను తెలుసుకుంటున్నాడు. ఆ సమస్యలకు సాల్వ్ చేయడానికి రూపకల్పన కూడా చేస్తున్నాడు. మరి ఇన్ని రోజులు నువ్వు ఎందుకు చేయలేదు? దొంగసాటుగా ఎందుకు దాక్కున్నావు జగన్? నాకు సమాధానం చెప్పు అని జనంతా గట్టిగానే ప్రశ్న చేసిండు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయబోమని చెప్పి కేంద్ర మంత్రి కుమారస్వామి, ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టంగా చెప్పిళ్ళు. ప్రైవేటీకరణ లేదని నేను మా ఎమ్మెల్యేలు అందరం కూడా నిన్న మేము స్పష్టం చేసినాం. విశాఖ ఉక్కును బతికించడం కోసం నిధులు మంజూరు చేయాల్సిందిగా ముఖ్యమంత్రి కేంద్రాన్ని కోరిండ్రు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అనుకూలంగా స్పందించి చేస్తామని బరాబర్ మాకు హామీ ఇచ్చిళ్ళు. మరి ఈ ముచ్చట తెలిసిన వైకాపా నాయకులు ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారు? కింద మీద వాడి ఎందుకు పిండి విసుకుంటున్నారు? నాకు అర్థమైతలేదు. రాష్ట్రానికి మంచి జరిగితే సప్పట్లు కొట్టి ప్రశంసల జల్లులు కురిపించాల్సింది పోయి కపట రాజకీయాలు, కుళ్ళు కుతంత్రాలతోటి పిసుకుంటుంటారా? ఇదెక్కడ రాజకం అని జనంతా గట్టిగానే ఫైర్ అయిండు. ఈ మధ్య కాలంలో వరదలు వచ్చిన టైంలలో కష్టకాలంలో ఉన్న ప్రజలకు మేము అండగున్నాం. జగన్ ఎడవేండు? ఏ బొందల గడ్డలపై బొందలు దవ్వుతున్నాడు? ఏ సచినోళ్ళ దగ్గర పేలాలు ఏరుకుంటున్నాడు? పబ్లిక్ పైసలతోనే 2 బుల్లెట్ ప్రూఫ్ కార్లు కొనుక్కున్నాడు కానీ ఏనాడు జనం ముందరికి అయితే పోలేదు. అసలు జనాలు వరదలల్లో కొట్టుకపోతుంటే అలా బాధలేందో తెలియదు. శివరాకర్లో వచ్చి చుట్టం లెక్క చూసిపోయిండు. మీరే ఎరకబట్టాలి అసలైన ప్రజా నాయకులు ఎవరు అని చెప్పి రాష్ట్ర ప్రజలకే తిరిగి క్వశ్చన్ వేసిండు మంత్రి లోకేశం సారు. గత ప్రభుత్వ హయాంలో యూనివర్సిటీలను రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చిండ్రు. వాళ్ళ హయాంలో ఆయా యూనివర్సిటీలో జరిగిన అవకతవకల మీద విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని చెప్పి మంత్రి లోకేశం సార్ చెప్పిండు. రెడ్ బుక్ పైన వస్తున్న విమర్శలకు మంత్రి సమాధానం చెప్తా ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘిస్తారో వాళ్లకు ఖచ్చితంగా శిక్ష తప్పదని మాటకు కట్టుబడి ఉన్నామని చెప్పి రెడ్ బుక్ నా చేతుల్లోనే ఉన్నాయి, అందులో పేర్లు కూడా ఉన్నాయి. తీసి బొక్కలకు నూకుతా తప్పు చేసిన ఒక్కొక్కనని చెప్పి స్పష్టం చేసిండు. ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికే రెడ్ బుక్ అమలు ప్రారంభమైంది. చట్టాన్ని అతిక్రమించి తప్పు చేసిన వాళ్ళను వదిలే సమస్యే లేదు. ఇందులో భాగంగా ఐఏఎస్లు, ఐపీఎస్లు కూడా సస్పెండ్ అయ్యిండ్లు. రైట్ ప్లేస్ లో రైట్ పర్సన్ ఉండాలన్నదే మా ప్రభుత్వ అభిమతం అని చెప్పుకుంటూ వచ్చిండు. పోయిన 5 ఏళ్లలో వైకాపా ప్రభుత్వం విద్యారంగాన్ని భ్రష్టు పట్టించి సర్వనాశనం చేసింది. ఫలితంగా ప్రభుత్వ పాఠశాలల్లో 9 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయినరు. ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడమే ప్రభుత్వం ముందున్న లక్ష్యం. అందుకోసం మేము ఎంత దూరమైనా పోతాం, ఎటువంటి ప్రణాళికలైనా మేము చేసుకుంటాం. ఆ విధంగానే మేము పనిచేస్తున్నాం. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 2500 కోట్లు, గుడ్లు షిక్కీలకు 200 కోట్ల బకాయిలు పెట్టిపోయింది గత ప్రభుత్వం. అన్నింటినీ తీసుకుంటూ వస్తున్నాం. జగన్ ధ్వంసం చేసిన విద్యా వ్యవస్థను ఒక పద్ధతి ప్రకారం బాగు చేస్తాం. అందులో భాగంగానే నేను జిల్లాల పర్యటనకు పోయినప్పుడు ఒక రోజున పూర్తిగా స్కూళ్ల పరిశీలనకే కేటాయిస్తున్నా. వాస్తవాలను తెలుసుకోనికే స్కూళ్లను తనిఖీ చేస్తున్నా. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాణాల మెరుగుదలకు, మౌలిక సదుపాయాల కల్పనతో పాటు తల్లిదండ్రులు, టీచర్లు, ప్రజా ప్రతినిధులు భాగస్వామ్యం వహించాలి. ఇందుకోసం పేరెంట్ టీచర్స్ సమావేశాలు నిర్వహించబోతున్నాం. ముఖ్యమంత్రి నుంచి వార్డు సభ్యుడి వరకు అందరం ఈ సమావేశంలో హాజరై పాఠశాలల మెరుగుదలకు
వారి సలహాలు తీసుకుంటాం. పాతర్ల పల్లెల నిర్మాణంలో ఉన్నటువంటి నాడు నేడు స్కూలు గోడగూలి విద్యార్థి మృతి చెందిన ఘటన మీద అధికారుల నుంచి నివేదిక కోరినాం. నివేదిక రాగానే సభ్యుల మీద చర్యలు తీసుకుంటాం అని చెప్పి లోకేషన్ సార్ ఇదంతా గట్టిగానే చెప్పిండు. ఏదేమైనా ప్రభుత్వాలు ఏది మారినా పబ్లిక్ కు మంచి జరిగితే గదే 10,000. మరి ఆ రెడ్ బుక్ అంటున్నారు, ఇంకా ఎందుకు తెస్తలేరు సార్? తొందరగా తెరిచి తప్పులు చేసినోని బొక్కలా నూకుండ్రి సార్ అని అంటున్నారు ఈ ముచ్చటెరికైన వాళ్ళు చాలా మంది.